అందరికీ జై భీమ్. నా పేరు పిల్లి బాబురావు. శ్రీ బజరంగ జూట్ మిల్ జై భీమ్ కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుడిని పిల్లి బాబురావుని. బజరంగ జూట్ మిల్ గురించి నేను ఎమ్మెల్యే గల్లా మాధవి గారి దృష్టికి తీసుకెళ్ళాను. అట్లాగే మంత్రి చంద్రశేఖర్ గారి దగ్గరికి కూడా తీసుకుని వెళ్ళాను. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగే ముందు రోజే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారికి కూడా నేను ఒక మెమోరాండం ఇచ్చాను. బజరంగ జూట్ మిల్లు కార్మికుల లాభాలలో 40% వాటాల మిల్లు. మరి 2014లో చంద్రబాబు అనుమతితోటే జూట్ మిల్లు మూతపడ్డది. అక్రమ లాకౌట్ 60% వాడు వేసాడని చెప్పేసి ఆనాటి నుంచి ఈనాటి వరకు కార్మికులకి ఉపాధి లేక నానా ఇబ్బందులు పడుతున్నారని, మరి జగన్ ప్రభుత్వం అంతా కూడా మీరు ఎంత ప్రచారం చేశారో, ఎంత సైకో అన్నారో, ఎంత అది అన్నారో, ఎంత ఇది అన్నారో మీకు తెలుసు. మరి అలాంటి కాలంలో మరి ఈ ప్రజలు ఇంకా ఎంత ఇబ్బంది పడి ఉంటారు ఉపాధి లేక. మరి చంద్రబాబు గారు కూడా ఆలోచన చేయాలి. మరి గెలిచిన గల్లా మాధవి గారు కానీ, మరి ఎంపీ గారు కానీ ఆలోచన చేయాలి. మరి జగన్ ప్రభుత్వంలో అంత అరాచకమైనప్పుడు, అంత అవినీతి అయినప్పుడు ఈ పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకి ఎలాంటి అవకాశం జీవించేందుకు హక్కు లేకుండా జీవించాము. కాబట్టి కార్మికుల 40% వాటాలని భాగస్వాములైనటువంటి 60% వారు జిల్లాలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నేతల్ని, అంటే ఓ పక్కన అప్పిరెడ్డి, ఇంకో పక్కనేమో ఆలపాటి రాజా, ఇలాంటి వాళ్ళు కూడా కలిసి జూట్ మిల్లులో మరి జరుగుతున్న అక్రమ సేల్డీళ్ళు కానీ, అక్రమ నిర్మాణాల్లో కానీ వీళ్ళు భాగస్వాములై ఉన్నారు. 17 కార్మిక సంఘాలు గుర్తింపులో లేని ఉన్నాయి. 17 అప్పిరెడ్డి కూడా గెలవల. ఎప్పుడు ఈ 10 సంఘాల వాళ్ళు అప్పిరెడ్డిని మనం నాయకుడికి గుర్తిద్దామని చెప్పేసి లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర సంతకాలు పెట్టి ఆయన్ని గుర్తింపుగా ఇచ్చారే కానీ ఆయన కూడా గెలవలేదు. ఇప్పుడు 40% వాటాల గురించి అప్పిరెడ్డి గారిని అడిగినా కానీ ఆయన కూడా పూర్తిగా సమాధానం చెప్పలేరు. ఎందుకంటే యంత్రాలు తరలించుకుపోయే దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ పార్టీని చేస్తే, మరి డిఎస్పి గారు అప్పిరెడ్డి గారు మరి పెద్ద లీడరు జూట్ మిల్ వ్యవహారంలో, ఆయన పిలిస్తే తెలిసిద్దని చెప్పేసి ఆయన పిలిచి అడిగినప్పుడు నాకు వాటాల గురించి నాకు తెలియదండి అని చేతులు పైకేస్తే, అప్పుడు జూట్ మిల్ మీద కేసులు వేసిన పిల్లి బాబురావు పేరు కనపడ్డది. అప్పుడు నాకు పిలిచి అడిగితే నేను చూసి, మీకు ఎలాంటి సంబంధం లేదు, మరి ఇందులో యంత్రాలు తరలించుకుపోవడానికి అతనికి సంబంధం లేదు, మరి వాళ్ళ దగ్గర యాజమాన్యం హక్కులు ఉంటే అది చూపించాలి కానీ కార్మికులకు పలానప్పుడు ఉన్నాయి, పలానప్పుడు పోయినాయి వాటాలు, ఈ సోదంతా చెప్పాల్సిన అవసరం లేదు కాపలాదారులకు. మీకు ఎందుకంటే నా పూర్తి హక్కులు ఉండే, నా ఆస్తులు నాకు డిస్టర్బ్ చేస్తారేమో కార్మిక సంఘాలు అని చెప్పేసి నేను మీకు రక్షణ కల్పించమని చెప్పి మిమ్మల్ని కోరుతున్నానంటే సరిపోయింది. అతనికి పూర్తి హక్కులు లేవు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ పార్టీని చేశాడు. ఇందులో నేను ఇంప్లీడ్ అవుతానని చెప్పి నేను ఇంప్లీడ్ అయ్యా. నాతో పాటు అప్పిరెడ్డి గారు కూడా ఇంప్లీడ్ అయ్యారు కేసులో. యంత్రాలు తరలించిపోయే హక్కు డైరెక్టర్ దావుగోపాల్ లోనానికి లేదు. అతను కేవలం ఇన్ఛార్జి డైరెక్టర్ తమ్ముడు దావుగోపాల్ లోనానియే కానీ అతను మరి యంత్రాలు తరలించిపోయే హక్కు లేవు. ఒక ఎంప్లాయీ కాబట్టి అతను పిటిషన్ కొట్టేయండి అని చెప్పేసి నేను హైకోర్టులో పిటిషన్ వేశాను. అది జడ్జిమెంటు రిజర్వ్లో పెట్టాడు. సరే, ఈ 10 ఏళ్ల బట్టి కార్మికులు పడుతున్న బాధలు, హింసలు ఈ గల్లా మాధవి గారికి చెప్పాను, పల్లా శ్రీనివాసరావు గారికి మెమోరాండం ద్వారా మొత్తం అన్ని ఎవిడెన్స్ సహా ఇచ్చా. ఇప్పుడు చంద్రబాబు గారు అన్నాడు,
ఎందుకు ఉరుకులు పరుగుల మీద మరి 60% వాటాదారుడికి లాకౌట్ వేసుకునేదానికి అవకాశం కల్పించాడో తెలియదు. కానీ లబ్ధి పొందిన బట్టికి చంద్రబాబుని మీడియా ముందుకు వస్తే అడ్డగోలుగా అంబోతులాగానే అంబటి రాంబాబు తిరగబడటం మనం ఈ 10 ఏళ్ళు చూసాం. 2014 నుంచి ఇప్పుడు దాకా ఏనాడు కూడా చంద్రబాబుని గౌరవించిన పాపాన పోలా. మరి అతను అక్రమ సేల్డీలు చేసుకున్న 7.5 ఎకరాలు అతను తమ్ముడు అంబడి మురళి, వీళ్ళిద్దరూ మరి అక్రమ సేల్డీలు జరిగినాయి. మరి సబ్ రిజిస్టర్ నల్లబాడు గారు కూడా మాకు దీనికి లింక్ డాక్యుమెంట్స్ ఏమి లేవండి, మీరు కోరిన సమాచారం మా దగ్గర ఇంతవరకే ఉంది, సేల్ డీడ్లో రాసుకోవటం ఉంది కానీ మరి డాక్యుమెంట్స్ లేవు, మదర్ డాక్యుమెంట్స్ లింక్ డాక్యుమెంట్స్ ఏమి లేవు అని చెప్పేసి నాకు ఇచ్చారు. నేను హైకోర్టులో దాన్ని క్యాన్సిలేషన్ చేయాలని చెప్పి ఇచ్చా. అది వేరే విషయం. ఇప్పుడు ధూళిపాళ నరేంద్ర మరి పొన్నూరు ఎమ్మెల్యే గారు అంబటి మురళి ఆక్రమణ చేసుకున్న దాంట్లో వీటికి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించాడు, దీనికి ఇట్లా చేశాడు, దానికి అట్లా చేశాడని చెప్పేసి అని 1,200 కోట్ల రూపాయల దాంట్లో ఒక నెల 15 రోజులు డైలీ జ్యోతిలో, డైలీ ఈనాడులో అడప మొత్తానికి ప్రచారం పడి బ్రహ్మాండంగా చేయించాడు. మరి ఇది ఒక సామెత ఉంది భారతదేశంలో, మసీదుల్ని హిందువులు బీజేపీ ఆర్ఎస్ఎస్ గుంపు మసీదులు పునాదులతో సహా తొలగిస్తున్నారు. అప్పుడు వాళ్ళ లీడర్లు కూడా వీళ్ళు ముస్లిమ్స్కి ఓదార్చారు, అయ్యా మా రాముడు ఉన్నాడేమని చెప్పేసి అని మేము తవ్వుతున్నాము, మాకు రాముడు ఉంటే మేము తీసుకుంటాం, సవాలు వస్తే మీరు తీసుకోండి అని కూడా పెద్ద జోక్ ఒకటి వేశారు. అట్లాగనే బజరంగ జూట్ మిల్లు కూడా ఏదో రైల్వే పర్మిషన్లు ఇట్లా చేశాడు అట్లా చేశాడని, జిఎంసీ వాడు అట్లా ఇచ్చాడని చెప్పి 4 అంతస్తులు అని చెప్పి 14 అంతస్తులు కడుతున్నాడని చెప్పి, ఇవన్నీ వేస్ట్. అసలు భూమి 40% వాటాదారులది, 7.5 ఎకరాలు. అదే బజరంగ జూట్ మిల్ని మరి పొన్నూరు ఎమ్మెల్యే గారు పునాదుల్లోకి తవ్వితే కార్మికులు 40% వాటాలు వస్తాయి బయటికి. ఆ 2002 నుంచి లాభాల్లో వాటాలు 2015 దాకా కట్టనందుకు 960 కోట్ల రూపాయలు దాదాపు కట్టాలని చెప్పేసి అని హైకోర్టులో కేసు ఉంది. మరి మాకు కోఆపరేషన్ చేయకుండా 3,000 మంది కార్మికులు కోఆపరేషన్ చేయకుండా 36,000 మంది ఓట్లు వేసిన కార్మికుల కుటుంబాలను ఆదుకోకుండా మరి నరేంద్ర గారు అతన్ని ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నాడో అర్థం. ఇది బ్లాక్మెయిలే అనాలి. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళ ఆఫీసులో ఒక విలేకరు ద్వారాగా మొత్తం తీసుకున్నారు. నేను ఇచ్చా, నాకు మిల్లు కార్మికులకు ఉపాధి కావాలి కాబట్టి ఏ ఊరైనా కానీ పర్వాలేదని చెప్పేసి అని గల్లా మాధవ్ గారికి చెప్పాను. ఆయనకి ఎవిడెన్స్ తోటి సహా ఇచ్చాను. గల్లా మాధవ్ గారు కూర్చుందాం చేద్దాం అని చెప్పేసి చాలా టైము మనం చేద్దాం మాట్లాడదామండి అని చెప్పేసి అని ట్రిప్పుకి నేను టైం ఇస్తానంటుంది, కానీ ఇంతవరకు నాకు టైం ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. కానీ మరి ఒకటి మనం ఆలోచన చేయాలి. పొన్నూరు నియోజకవర్గంలో కిలారి రోసయ్య అనే అతను గతంలో ఎమ్మెల్యేగా గెలిచాడు. అతను 2 ఎకరాలు చూపించి పర్మిషను మైనింగ్కి 60 ఎకరాలు తవ్వాడని చెప్పేసి అని పెద్ద పేపర్లో భయంకరంగా వచ్చింది. అతను అరాచకం అంతా ఇంత కాదని చెప్పేసి అని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చక్కగా ఆ నియోజకవర్గంలో ఉన్నట్టుగానే ఆయన కళ్ళ కట్టినట్టుగా చిత్రాలు చూపించాడు. మరి అలాంటి వ్యక్తిని నరేంద్ర గారు వదిలేసి అతన్ని కదా కేసులు పెట్టాల్సింది అతని మీద, కోర్టులకు ఏడవలసింది అతని మీద, అతన్ని వదిలేసి టికెట్ ఇచ్చారు పొన్నూరు మీద. మురళికి ఆ టికెట్ మీద అక్కడికి వచ్చాడు, ఓడిపోయాడు, వచ్చేసాడు ఇంటికి. అతనేం చేశాడని అతని మీద ఇంత హింసిస్తున్నాడు. ఈయన చేసే యుద్ధం అంతా కూడా పొన్నూరు నియోజకవర్గంలో
ఆయన అధికారికంగా ఉండవు. కిల్లర్ రోసిని వదిలేసి ఇట్లా రావటం అనేది మా మా ఆలోచన మటుకి గ్యారంటీగా జూట్ మిల్లు అంతో ఎంతో వాటాల కోసమే అంబటి మురళిని బెదిరిస్తున్నాడని చెప్పేసి మేము అనుకుంటున్నాము. అందుట్లో రాధాకృష్ణ కూడా వాటాలు ఉంటాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే మేము ఎవిడెన్స్ అన్ని సంకలో పెట్టుకొని వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి రాధాకృష్ణ గారికి కూడా ఫోన్ చేశా. ఏమయ్యా మీ వాళ్ళు ఎట్లాగా నాకు రెస్పాండ్ కావట్లేదు, అసలు పొన్నూరు ఎమ్మెల్యే అమెరికాలో ఉంటే కూడా ఆయన ఇక్కడ ఉన్నట్టుగానే పత్రికల్లో ప్రచురిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, వాస్తవాలు మా దగ్గర ఉన్నాయి. మరి కార్మికులకు ఉపాధి కలిగించే మిల్లు ఇది. మరి గవర్నమెంట్కి కూడా జిఎస్టీ కింద రోజుకి 2 లక్షల రూపాయలు వస్తాయి. మరి అక్రమ సేల్ డీళ్ళు అవి ఇన్లీగల్ రిజిస్ట్రేషన్లు కాబట్టి వాటిని క్యాన్సిలేషన్ చేస్తే 1200 కోట్ల రూపాయలు ఖరీదు బిల్డింగ్లన్నీ కూడా ప్రభుత్వానికి వస్తాయి. మరి ప్రభుత్వంలో ఉన్న అధికారులకి వాటిని ఉపయోగించుకోవచ్చు, లేకపోతే ఆఫీసులకు ఉపయోగించుకోవచ్చు. మొత్తం సంవత్సరానికి 1200 కోట్ల రూపాయలు మిగులుతాయి. ఇన్ని అవకాశాలు చూపించినా కానీ నాయకులు ఎవరు క్విక్ మంటల 3000 కార్మికులు ఉపాధి కల్పిస్తే మన అంబటి రాంబాబు ఏమైపోతాడు అనుకుంటున్నారేమో. మరి అప్పిరెడ్డి గారు కానీ, ఆలపాటి రాజా గారు కానీ, మరి ఇక్కడ బ్రోకర్లుగా ఉన్న ఇతను పెట్రోల్ బంకు నాని కానీ, మరి ఆ యూనియన్ లీడర్ టీఎన్టీయూసీ లీడర్ శేషగిరి, అబ్బా సొంత ఇంట్లోకి పోయినట్టుగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులోకి నా కళ్ళ ముందు ఒక 7 సార్లు పోయాడు. అట్ట పోవటం ఇటు రావటం చంద్రబాబు దగ్గరికి. మేము చంద్రబాబుని పర్మిషన్ అడగటానికి పోయి మేము 7 సార్లు మాకు అవకాశం చెప్పొచ్చు. చివరికి ఆయన కారు ఎక్కేటప్పుడు, అయ్యా మేము పలాని వాళ్ళము మిమ్మల్ని కలవటానికి వచ్చాం, మాకు మీతోటి అపాయింట్మెంట్ కోరటానికి వస్తే మాకు ఇంతవరకు ఇది కాలేదు, ఇదిగో నా కరపత్రం, ఇదిగో మణిపూర్ మారణ హోమం మీద అక్కడ జరుగుతున్న మరి కుల విద్వేషాల మీద, మరి అక్కడ మోడీ రెచ్చగొట్టే పనులు చేస్తున్నాడు, దాని మీద మేము ఉద్యమం చేస్తున్నాము, దానికి మీరు సపోర్ట్ కావాలి అని చెప్పేసి మాకు దీని గురించి మాట్లాడడానికి ఒక 5 నిమిషాలు పర్మిషన్ కావాలని చెప్పేసి ఆ కారు ఆపిన కారు గన్మెన్లు, బొన్మెన్లు, సెక్యూరిటీ వీళ్ళందరి మధ్య 100 మంది పైన ఉన్నారు. వాళ్ళందరి మధ్య నాది మెమోరాండం ఇచ్చి ఆయన కారులో వేసి పిఏ చెప్పాడు, ఒకసారి బాబురావు నాకు కలుపు అన్నాడు. కానీ లేదు, వదిలేశా. కానీ ఈ టీఎన్టీసీ లీడరు మరి ఎక్కడ లీడరు, ఈయన ఏం చేస్తున్నాడు నాకు అర్థం కావట్లా. మొన్న కూడా ఒక 150 మందిని పోగేసి జూట్ మిల్ ముందు గల్లా మాధవ్ గారిని పిలిపించి 40,000 రాజీనామా చేసిన వాళ్ళకి సర్వీసులు ఇచ్చేశాడు. సరదాగా అతను ఒక 40,000 ఇస్తాను మీకు, నన్ను నమ్మి మీరు రాజీనామా చేశారు కాబట్టి అని చెప్పి కంపెనీ డైరెక్టర్ అన్నాడు. తర్వాత ఇవ్వలేకపోయాడు. ఎందుకు ఇవ్వలేకపోయాడంటే, నేను జిల్లా కోర్టు లేబర్ కోర్టులో ఒక్కొక్కడికి అక్రమ లాకౌట్కి వేతనాలు చెల్లించాలి, ఒక్కొక్కడికి 6 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పేసి నేను లీగల్ నోటీస్ ఇచ్చి కోర్టులో హీరింగ్లో మేము పాల్గొన్నాం. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఈ 40,000 దండగైద్ది, ఈ కేసులో ఎట్లాగో మనం కట్టాల్సిందే, ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా నాకు ఏలెత్తి చూపించారు, నా మీద కార్మికులను బలవంతంగా రాజీనామా చేయించినట్టుగా, తెల్లగాచాల మీద సొంతకాలు పెట్టించినట్టుగా ప్రూఫ్ అయింది, నా మీద ఎఫ్ఐఆర్ కట్టి కోర్టు సబ్మిట్ చేశారు, నేను బెయిల్ మీద వచ్చాను, విచారణ కూడా నిలుపుదల చేయించుకున్నాను, ఇప్పుడు 40,000 ఇస్తే ఇది దండగా ఇద్ది అని చెప్పేసి వాళ్ళు చేతులు పైకెత్తారు. అయినా కానీ నరేంద్ర గారు ఎమ్మెల్యే గారు అతన్ని బ్లాక్మెయిల్ చేసి ఆ 1200 కోట్లలో ఇతను కూడా భాగస్వామ్యం అవటానికే యాగి చేస్తున్నాడని చెప్పేసి నేను పూర్తిగా విశ్వసిస్తున్నా. ఎందుకంటే వాళ్ళ ఆఫీసుకు తీసుకెళ్ళి నన్ను అక్కడ ఆఫీసులో జెరాక్స్ కాపీలు తీయించి అక్కడ ఇంత కట్టబెట్టించుకొని అమెరికా నుంచి రాగానే మీతోటి మాట్లాడుతా అన్నాడు సారు, మీ దగ్గర ఎవిడెన్స్ అన్నీ తీసుకోమన్నాడని చెప్పేసి అంటే నేను గౌరవంగా ఇస్తే, ఈ రోజుకి ఆయన నన్ను పిలిపించి ఒక్క మాట అడగల. ఎందుకు అడగలేదు? అడగాలి కదా, అడగాల్సిన బాధ్యత ఉంది కదా. మరి తర్వాత ఈ దొడ్డాల కోటేశ్వరరావు గారు, హైకోర్టు అడ్వకేట్ గారు, ఆయన ఫోన్ చేసి మరి ఎంపీ గారు కూడా, మంత్రి గారు కూడా మరి జూట్ మిల్ గురించి మాట్లాడదామన్నాడు, మరి నువ్వు వచ్చి ఒకసారి కలవాలి, నువ్వు పేపర్ ప్రకటనలు ఏమీ ఇవ్వక ఉమ్మడిగా చేద్దామని చెప్పేసి అన్నాడు అని ఇప్పటికి 15 రోజుల పైన అయింది. ఇంతవరకు మమ్మల్ని ఆలకించిన లేదు. మళ్ళీ నిన్న పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఒక మెమోరాండం ఇచ్చొచ్చాను.
జూట్ మిల్ది భారతం అంతా A to Z ఇచ్చేశాను. జూట్ మిల్లు, బజరంగ జూట్ మిల్ అనేది సంపద సృష్టించే దాంట్లో ఉందా లేదా, లేకపోతే అక్రమ షెడ్యూల్ తీసుకున్న అంబటి రాంబాబు రేపు ఎప్పుడైనా కానీ ఈ కిలా రోసి వచ్చినట్టుగా అతను కూడా మన పార్టీలోకి వస్తాడని చెప్పేసి అతన్ని పెంచి పోషించుకుంటారా, అతని అభివృద్ధి కోసమే కాంక్షిస్తారా అనేది చంద్రబాబు గారు చెప్పాలి. ఈ చంద్రబాబు గారు ఇమ్మీడియట్లీగా దీని మీద ఏదో యాక్షన్ తీసుకోకపోతే మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మాతోటి చర్చలు జరపకపోతే మేము ధర్మ పోరాటం ఒక్కడనైనా చేస్తాను. నేను దేవుడు 100 మంది ఉంటే ఆ దేశాన్ని కాపాడుతా అన్నాడు, మరి 10 మంది ఉంటే కాపాడుతా అన్నాడు, ఒక్కడుంటే కూడా కాపాడుతా అన్నాడు దేవుని వాక్యం. అట్లానే నేను బజరంగ జూట్ మిల్ కోసం 3000 మంది కార్మికుల కుటుంబాలు ఉపాధి కోసం, వాళ్ళ బతుకు తెరువు కోసం, అద్దె నివాసులుగా ఈనాటికి అద్దె కొంపల్లో ఒక తండ్రి అద్దింట్లో ఉంటే కొడుకు సంసారం, కూతురు సంసారం కూడా అందుట్లోనే ఉండే నేను వీడియో తీసి చూపించమంటే కూడా చూపిస్తాను. నేను అంటే 5,000 రూపాయలు 6,000 రూపాయలు ఇంట్లోనే 3 కుటుంబాలు బతుకుతున్నారు బజరంగ జూట్ మిల్ కార్మికులు. ఆలోచించాలి చంద్రబాబు గారు. ప్రతి ఇంటి వాడిని నేను పారిశ్రామికవేత్తను చేస్తానంటున్నావు, తప్పు. నువ్వు చెయ్యవు కూడా. నువ్వేదైనా చేయదలుచుకుంటే ఒకసారి తప్పు చేసావు, అక్రమ లాకోటుకు అనుమతి ఇచ్చావు. మీరు అనుమతి ఇచ్చారు అని ఖచ్చితంగా ఎందుకన్నానంటే, కంపెనీ డైరెక్టర్ మీద జేసీఎల్ ఎల్లారావు గారు కార్మికులను ఇట్లా చేసావు అట్లా చేసావు అని చెప్పేసి మా విచారణలో తేలిందని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అతను లాంగ్ లీవ్లో పంపించారు. అప్పుడే మనకు నిర్ధారణ అయిపోయింది. కార్మికుల పక్షాన లేబర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఉంటే అతను లాంగ్ లీవ్లో పంపించాడు చంద్రబాబు గారు అంటే దాని అర్థం ఏంటి? 60% వాటాదారుడికి కొమ్ము కాసినట్టేగా. సరే, లబ్ధి ఎవరు పొందారు? లెగితే అంబటి రాంబాబు నోరేసుకొని అవంతం చంద్రబాబుని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా కానీ అలాంటి వాడు అభివృద్ధి కోసమే కాంక్షిస్తున్నాడేమో. ఇవన్నీ కూడా గమనికలోకి తీసుకుంటాం. వీలంతవరకు ఈ 22వ తారీఖు లోపల అసెంబ్లీ సమావేశాలకు పోతుందో లేదో మరి ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు PL నెంబర్లు నా దగ్గర ఉన్నాయి. వాళ్ళకి నేను వాట్సాప్ పెడతాను, వాళ్ళకి నేను ఫేస్బుక్లో పెడతాను. ఇది వాళ్ళ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి వాళ్ళకి చూపించి పార్లమెంట్లో, అసెంబ్లీలో ఇది జూట్ మిల్ గురించి రేజ్ చేయాలని చెప్పేసి, జూట్ మిల్ మీద మరి చేయాలని చెప్పేసి, నాకు అపాయింట్మెంట్ కూడా ఇప్పించాలని చెప్పేసి నేను ఈ యొక్క వీడియోని తీస్తున్నాను. అందరికీ జై భీమ్.